నమస్తే. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఇంకేంటి నువ్వే చెప్పు హీరో సన్నీ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మూవీ గురించి విశేషాలని తెలుసుకుందాం. హలో సన్నీ. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ ని? ఈసారి కొంచెం టెన్షన్ గా సెలబ్రేట్ చేసుకున్నాను. మూవీ రిలీజ్ ఉంది కదా. యా 2017 లో ఫస్ట్ థింగ్ అంటే మూవీ న్యూ ఇయర్ రాగానే మూవీ రిలీజ్ ఉంది. రేపు జనాలు ఇచ్చే టాక్ బట్టి అసలే న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది నాకు. ఓకే, ఇంకా మూవీ హిట్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట ఫుల్ ఫ్లెడ్జ్ గా. సో ఓకే, టైటిలే ఇంకేంటి నువ్వే చెప్పు అనేసి ఉంది. ఏదో ఫోన్ కాల్లో మాట్లాడుతూ నార్మల్గా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇంకేంటి నువ్వే చెప్పు అనేసి అలా ఉంది మూవీ టైటిలే. సో టైటిల్ గురించి చెప్పండి, ఎందుకు ఇంత డిఫరెంట్ టైటిల్ పెట్టారు? అది యాక్చువల్గా డిఫరెంట్ టైటిల్ కాదండి, కామన్ టైటిలే. అది అంటే ప్రతి మనిషి రోజుకి 50 to 60 times యావరేజ్గా మాట్లాడుకునే టైటిల్ అది యాక్చువల్గా. ఒక ఫాదర్ సన్ కానీ ఒకవేళ ఫ్రెండ్స్ కానీ లవర్స్ అనే కదా, ఎవరైనా సరే ఇంకేంటంటే ఇంకేం నువ్వే చెప్పాలని అని చెప్పి మాట్లాడి అయిపోయాక వచ్చే లాస్ట్ వర్డ్ అదనమాట. అది స్పెసిఫిక్గా దీనికి ఎందుకు పెట్టామంటే కామన్గా అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేసరికి ఎక్కువ సార్లు అనుకుంటారు అది దగ్గర దగ్గర ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుకోవాలో తెలియక అంటూ ఉంటారు. ఒక 4 hours అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే 2 hours ఇదే మాట్లాడుకుంటారు. అందుకే డైరెక్టర్ గారు సో ఆ టైటిల్ బాగా క్యాచీగా ఉంటుందని చెప్పి అది పెట్టడం జరిగింది అనమాట. సో సినిమాలో కూడా దానికి లింక్ ఉంటుంది ఆ టైటిల్. ఓకే ఓకే. సో మరి మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే ఇది మీ ఫస్ట్ మూవీ కదా, ఎలా వచ్చింది ఛాన్స్? అక్కడ నాకు వైజాగ్ నుంచి ఒక కాల్ వచ్చింది. యాక్చువల్గా ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ నా ఫ్రెండ్ అనమాట, చక్రి అని, నా స్కూల్ మేట్ అబ్బాయి. మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్లో ఛాన్సెస్ గురించి తిరుగుతున్నాను. ఈ ఆఫీస్కి వెళ్ళాలి అర్థం కాని టైంలో తను ఫోన్ చేసి ఇలాగా బాబాయ్ మూవీ చేస్తున్నారు, నీ ఫొటోస్ పంపించంటే వెల్ఫేర్ క్రియేషన్స్ అని చాలా పెద్ద బ్యాండ్. ఇది వరకు మూవీస్ అనేవి చూస్తే ఓకే సంథింగ్ ఎవరో పెద్ద హీరో ఏమో మన ఏదో మంచి క్యారెక్టర్ అయి ఉంటుందిలే, నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి మంచి క్యారెక్టర్ అనుకుని నేను ఫొటోస్ పంపించాను. నచ్చి అన్నారు ఆడిషన్స్కి రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు కూర్చోబెట్టి ఇందులో నువ్వు సెకండ్ లీడ్ శివాన్ క్యారెక్టర్ చేస్తున్నావు అన్నారు. అవునా సార్, సెకండ్ లీడ్ కరెక్ట్ అయినా సార్ అంటే కరెక్టే అమ్మా. హీరో ఎవరు సార్ అంటే హీరో వేరే అబ్బాయి కూడా కొత్తోడే. సో ఈసారి ఈ స్టోరీకి కొత్త వాళ్ళు మీద వెళ్దాం అని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో పెద్ద క్యాస్ట్ కాకుండా అని చెప్పి అక్కడ నేను షాక్ అయినప్పుడు. సో ఆడిషన్స్కి వెళ్ళారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అది ఆడిషన్స్ కి నేను చాలా చేశానులేండి, అది నాకు అలవాటే ఆడిషన్స్. ఛాన్స్ రావడం అంటే ఇది చేసి చేసి అలవాటు అయిపోయింది. అక్కడ ఏమంత టెన్షన్ ఏం లేదు. సో అలా సెలెక్ట్ అయిపోయారు అన్నమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఉంటారు కదా, ఎందుకంటే చాలా చేశాను కదా, ఏది నాకు అవ్వకపోయేసరికి ఇదే అయ్యేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మీ డ్రీమే ఫస్ట్ నుంచి హీరో అవుదామనా? అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్టింగ్ అండ్ ఆల్ ఏం స్టడీ చేశారు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేశారు, వెంటనే దీంట్లోకి వచ్చేసారు. అంటే యాక్చువల్గా మాది వైజాగ్. బీటెక్ ఈ సినిమా ఫీల్డ్ కోసం అనేది ఇంటర్మీడియట్ తర్వాత నేను హైదరాబాద్లో బీటెక్ చేస్తాను, అక్కడ స్టడీస్ బాగుంటాయి అని చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పాను యాక్చువల్లీ సినిమా ఫీల్డ్ ట్రై చేయడం కోసం. ఓకే. సో అలాగే ఇక్కడే బీటెక్ చేసి దీని తర్వాత ఇక్కడ నుంచి ట్రైల్స్ మొదలు పెట్టాను. ఓకే, మరి ఇంట్లో చెప్పిన తర్వాత హీరో ఛాన్స్ ఇలాగ వచ్చింది అనేసి ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇంట్లో అంటే మా ఇంట్లో పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదండి, ఇష్టం ఉంటుంది లోపల. హీరో ఛాన్స్ వచ్చిందంటే నా ముందేమో సర్లే చెయ్యి అంటారు, లోపలికి వెళ్ళి నవ్వుకుంటారు. కెరీర్ ఏమవుతుందని భయం ఉంటుంది, కొంచెం టెన్షన్, బాగా టెన్షన్ ఉంటుంది. ఓకే అండి. సో వెల్ఫేర్ గ్రూప్ అనేది చాలా పెద్ద బ్యానర్ ఇందాక మీరు చెప్పారు. మరి ఈ బ్యానర్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఈ బ్యానర్లో వర్క్ చేయడం చాలా నాకు అంటే ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను వెళ్ళిందే ఒక ఆర్టిస్ట్ అవుదామనే ఒక సరే ఏదో మంచి క్యారెక్టర్ వస్తుంది ఇక్కడ నుంచి అలా మనం ప్రూవ్ చేసుకొని నెక్స్ట్ అలాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం అనుకుంటే డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళు సెకండ్ లీడ్ అన్నారు. వెల్ఫేర్ పెద్ద బ్యానర్. సో అక్కడే సగం టెన్షన్ తీరింది, కానీ సగం టెన్షన్ ఉంది. అంటే ఛాన్స్ రావడం ఇంపార్టెంట్ కదా, ఛాన్స్ వస్తుంది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకో ఫుల్ టెన్షన్ ఉండేది అనమాట. ప్రతిరోజు షూటింగ్ ముందు డైరెక్టర్ గారు కూడా మళ్ళీ అంతే ఫ్రీగా మనకి స్టోరీ చెప్పడం కానీ ఇది కానీ నువ్వేం టెన్షన్ పడక్స్ అని ఇలా చేయని క్యారెక్టర్, అతని క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అతను యాక్ట్ చేసి చూపించేవారు. సో అందరూ మా ఆర్టిస్టులకి సగం టెన్షన్ అక్కడ తీరిపోయింది, ఈజీ అయిపోయింది. ఓకే అండి, మరి మూవీ చేయడానికి ముందు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పుంటారు కదా, సో ఆ స్టోరీ ఏదైతే విన్నారో ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేసిన తర్వాత అంటే మీరు ప్రివ్యూ చూసుంటారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిందా మీకు? ఎగ్జాక్ట్ గా అంటే అక్కడ ఏంటంటే మాకు ఎలా ఉండేది అంటే షార్ట్ తర్వాత మేము మాకు చూసుకునేది అయ్యేది కాదు.
ఇప్పుడు మామూలు పెద్ద మూవీస్ ఏంటంటే కొంచెం చూసుకోవచ్చు, టైం ఉంటుంది. మాకు అలా కాదు, ఫాస్ట్ పరిగెడతా ఉండాలి సినిమా షూటింగ్ అంతా. నేను చూసుకోవడానికి మానిటర్లో చూసుకోవడానికి వెళ్ళేసరికి డైరెక్టర్ గారు అనేవారు, సూపర్ వచ్చింది, నన్ను నమ్ము, నువ్వు ఇంకా తర్వాత చూసుకుంది, ఇప్పుడు నువ్వు టైం వేస్ట్ చేయక వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. అది కాదు సార్, ఒకసారి ఒప్పుకోతే బెటర్ అంటే, అసలు సరిగ్గా రాకపోతే నేనే ఒప్పుకోనుగా 1 more అంటానుగా, 1 more కాకపోతే బాగా వచ్చినట్టే, నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పి. సో ఆయన నాకు టెన్షన్ ఉండదు, నేను మానిటర్ కూడా చూసుకునేవాడు కదా, టెన్షన్ ఉండేది నాకు, ఏంటి ఎలా చేస్తున్నాను, ఎలా వచ్చేది అని చెప్పేసి టెన్షన్ ఉండేది. కానీ ఫైనల్గా చూసేసరికి ఆయన పర్ఫెక్ట్ ఏదైతే కథ చేశారో ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ అలాగా చేశారు. యాక్టింగ్ అనేది అది రేపు పొద్దున్న చూస్తారు, మనల్ని మనం ఫస్ట్ టైం స్క్రీన్ లో చూసుకున్న తర్వాత ఒక రకమైన హెసిటేషన్ అవన్నీ అవునవును ఉంటాయండి. అది అంటే మన యాక్టింగ్ మనం జడ్జ్ చేయలేం, నేను బాగా చేశానని చెప్పలేను. సో సాటిస్ఫై అయ్యారు, సాటిస్ఫై. ఓకే అండి, మరి మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు, కాలర్స్ తో మాట్లాడదాం. హలో హలో, మీ పేరు చెప్పండి. మా పేరు సురేష్. సురేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సురేష్ గారు? అనంతపురం ఎస్కే నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఇంకేంటి నువ్వే చెప్పు హీరో సన్నీ గారు మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. సార్ సురేష్ గారు. హలో సన్నీ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. థ్యాంక్ యూ సార్ ఫోన్ చేసినందుకు. ఇప్పుడే చూసాము మా అమ్మాయి, నేను మా అమ్మాయి మా కృష్ణసాయి సార్. హలో 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 సన్నీ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ అండి, మీ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయండి. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారా అండి? విన్నామండి, ట్రైలర్ కూడా చూసాము. ఓ సూపర్ అండి, సూపర్. రేపు మూవీ రిలీజ్ అవుతుంది, మూవీ కూడా చూడాలి మీరు తప్పకుండా. చూస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి. ఓకే అండి, జస్ట్ ట్రైలర్ అండ్ సాంగ్స్ తోటే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోతుంది మీకు, అప్పుడే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అది కూడా. ఓకే అండి, తన వాయిస్ లో ఆ ఎక్సైట్మెంట్ అవన్నీ చూస్తే. ఓకే, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 కాల్ కట్. హలో హలో, భారత్ టుడే అండి. అవునండి, భారత్ టుడేనే. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం అండి. విశాఖపట్నం నుంచి. ఇంకేంటి నువ్వే చెప్పు ట్రైలర్ చూసారా అండి? లేదు, ఇప్పుడు మీ న్యూస్ చూస్తా. సన్నీ మాకు మా అమ్మాయి క్లాస్మేట్, ఒకసారి బెస్ట్ విషెస్ చెప్దాం. యా చెప్పండి, మాట్లాడండి. అంకుల్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామా. ఆలైక్య డాడీని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి అంకుల్. ఆల్ ద బెస్ట్ చెప్దామని. అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ట్రైలర్ కూడా చూస్తున్నాను, అది కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చూడండి అంకుల్, మూవీ రేపు రిలీజ్ అవుతుంది. రేపు డెఫినెట్ గా చూస్తాను. థ్యాంక్ యూ. వైజాగ్ వచ్చినప్పుడు కలుస్తానులే. ఖచ్చితంగా అంకుల్, ఖచ్చితంగా. ఓకే, అలాగే వాళ్ళ డాడీ తెలుసు అంకుల్. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యు, నీకు నాన్నగారికి అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఉన్నాయి, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. ష్యూర్. హలో అండి. హలో, ఇంకేంటి నువ్వే చెప్పు మూవీ ట్రైలర్ చూసారా? చూసాండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీధర్ అండి, విశాఖపట్నం. శ్రీధర్ గారు, మరి హీరో సన్నీ ఉన్నారు, మాట్లాడండి విశాఖపట్నం నుంచి. సన్నీ గారికి ఇవ్వండి. శ్రీధర్ గారు ఎలా ఉన్నారు? సన్నీ గారు బాగున్నాయండి. మీ ఆడియో రిలీజ్ చూసాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఇది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిలీజ్ చేస్తారా, లేకపోతే ప్రపంచం అంతా రిలీజ్ చేస్తున్నారా? ఇది ప్రపంచం అంటే ఆస్ట్రేలియా, యుఎస్ లో కూడా రిలీజ్ అవుతుంది సార్. ఓకే ఓకే, విశాఖపట్నం తన బీచ్ అందాన్ని, అరకు అన్ని బాగా చూపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగా చూపించారు. మంచి లైఫ్ ఉండాలని. అలాగే మల్ల విజయప్రసాద్ గారు కూడా మాకు థ్యాంక్స్ చెప్పండి, వెల్ఫేర్ బ్యానర్ లో చేసినందుకు మీకు అభినందనలు. మంచి సక్సెస్ కావాలన్న సినిమా, ఇంకా మరెన్నో సినిమాలు మీరు ఇంకా సాధించాలని మా ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. ఓకే సన్నీ, నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, నెక్స్ట్ కాలర్ తో కూడా మాట్లాడదాం. హలో హలో, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి, వీరఘట్టం. ఓకే అండి, మరి సన్నీ ఉన్నారు, ఇంకేంటి నువ్వే చెప్పు హీరో, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు? హలో సార్. శ్రీనివాసరావు గారు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ చూసారా ట్రైలర్?
ట్రైలర్ చూశాను సార్, చాలా బాగుంది సార్. రేపు మూవీ కూడా చూడాలి సార్ మీరు. బాగున్నాను సార్. రేపు మూవీ కూడా చూడాలి సార్ మీరు. సార్ చూస్తాం సార్. అంటే మన మన టాలీవుడ్ ఫీల్డ్ లో ఎంత ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా ఇంకా హిట్ అవ్వాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో హలో హలో, మీ పేరు చెప్పండి. నా పేరు సంతోష్ అండి, వైజాగ్ నుండి. సంతోష్, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఇంకేంటి నువ్వే చెప్పు హీరో సన్నీ గారితో మాట్లాడచ్చు. టీవీ వాళ్ళు మ్యూట్ లో ఉందండి. అసలు మ్యూట్ లో ఉందా? అయితే మాట్లాడండి. అసలు టీవీ చూడట్లే. వెరీ గుడ్. సంతోష్ ఎలా ఉన్నావు? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సంతోష్. చూసా ట్రైలర్? ట్రైలర్ చూసాను, సాంగ్స్ కూడా విన్నా అన్న, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్. రేపు వెళ్తున్నావు మూవీకి? వెళ్తాను, ఆల్రెడీ బుక్ చేసుకున్నాను టికెట్స్ కూడా. టికెట్ బుక్ చేసేసుకున్నావా? సరే, అయితే మూవీ అయిపోకుండా కాలేజ్కి వెళ్ళిపో. కాలేజ్ స్టూడెంట్ కాదన్నా నేను, కాలేజ్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే ఓకే, చాలా మంది ఎగ్గొట్టి వెళ్తారు కదా, అలా అనుకున్నా. ఇంకేంటి సంతోష్? ఇంకా మిగిలిన క్రూ రాలేదన్న, క్యాస్ట్ మిగిలిన ఎవరు హీరో, మిగిలిన వాళ్ళు వేరే దగ్గర బిజీగా ఉన్నారు. ఇంకో అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియాలో ప్రమోషన్స్ చేస్తుంది అమ్మాయి. అక్కడ కూడా రిలీజ్ ఉంది కదా మూవీ. ఓకే ఓకే అండి, ఆల్రెడీ వైజాగ్ మొత్తం కాల్ చేసేసారు. ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ఆయన 3 types అండి. ఆయన ప్రొడ్యూసరు అండ్ పొలిటీషియన్ అండ్ బిజినెస్ మ్యాన్. ఓకే. అపరిచితుడు అతనిలాగా 3 స్ప్లిట్ పర్సనాలిటీస్ మా ప్రొడ్యూసర్లో కూడా ఉన్నాయి. మాలోజీ ప్రసాద్ గారు సూపర్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే అందరికీ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి అంటే జెన్యూన్, అందరిని కూడా జెన్యూన్గా, ఒక ఎమ్మెల్యేగా కూడా జెన్యూన్గానే మంచి పేరు ఉంది. ప్రొడ్యూసర్ గారు కూడా ఆయనకి ఎంత మంచి పేరు ఉన్నది ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత నాకు తెలిసింది. ఇండస్ట్రీలో చాలా మంది వెల్ఫేర్ సూపర్ కదా, పర్లేదు మంచి పబ్లిసిటీ ఇస్తారు, నువ్వు బాగా చేస్తే చాలు నీకు ఆఫర్స్ వస్తాయి అలాగా. అంటే అతను వాల్యూ ఏంటో నాకు అందరూ చెప్తేనే ముందుగా తెలుసు, కానీ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరూ చెప్పిన తర్వాత ఇంకా బాగా ఆయన మీద ఇంప్రెషన్ బాగా పెరిగింది. సూపర్. అంటే ఈ టైంలో డిమానిటైజేషన్ ఈ టైంలో కూడా చాలా మూవీస్ అసలు షూటింగే అవ్వట్లేని టైంలో అలాంటిది రిలీజ్ అవుతుందంటే మామూలు విషయం కాదండి. అది ఆయన గట్స్కి మెచ్చుకోలేదు. అది కూడా ఓన్ రిలీజ్ చేస్తున్నారు మొత్తం అంతా. ఓకే. సో అందరూ మ్యూజిక్ చాలా బాగుంది అంటున్నారు, నిజంగానే మ్యూజిక్ చాలా బాగుంది. సో మ్యూజిక్ గురించి చెప్పండి, అలాగే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మ్యూజిక్ వికాస్ కుర్మెల్ల గారు ఇచ్చారండి. అతను వైజాగ్ నుంచే వచ్చారు. సూపర్ మ్యూజిక్ అండి అది. సాంగ్స్ అన్నీ బాగుంటాయి. నా ఫేవరెట్ సాంగ్ అనేది స్పెసిఫిక్గా నేను డిఫైన్ చేయలేను. అన్ని సాంగ్స్ ఫేవరెట్? అన్ని సాంగ్స్ ఫేవరెట్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఏదో ఒక సాంగ్ చెప్పాలి. ఒక సాంగ్ అంటే కష్టమే. అంటే అన్నీ నచ్చాయి, అన్నీ ఈక్వల్గానే వింటాను. అన్నీ ఒక సాంగ్తో నేను ఆపను, వింటే 5 వింటాను. ఓకే. సో మరి ఇప్పుడు 5 సాంగ్స్ పాడి వినిపిస్తారా? ఎందుకంటే వాళ్ళు వికాస్ గారు అనవసరం తిడతారు నన్ను. పర్లేదు, మీకు బాగా కాల్స్ వస్తున్నాయి కదా, ఇంక కాల్స్ రావు మళ్ళీ మీకు. హాయిగా హ్యాపీగా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఎందుకులేండి అది సాంగ్స్. పర్లేదు, మీ ఫేవరెట్ ఏదైనా సాంగ్ హమ్ చేసి వినిపించండి మా వ్యూయర్స్ కోసం సరదాగా. అది నువ్వలా దూరంగా నేనిలా భారంగా ఎన్నాళ్ళే ఓ చెలి ఇలాగా. వెరీ బ్యాడ్ సింగర్ అండి నేను. ఇట్స్ ఓకే. సో కో ఆర్టిస్ట్ల గురించి చెప్పండి, హీరోయిన్ గురించి చెప్పండి, అలాగే మీతో పాటు పెద్ద యాక్టర్ సుమన్ గారు కూడా వర్క్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సుమన్ గారితో వర్క్ చేయడం అసలు ముందు భయంగా అనిపించిన, దాని తర్వాత ఆయనతో కెమెరా ఆన్ చేయగానే ఆయన ఒక ఆర్టిస్ట్ లాగా అలాగా మౌల్ చేస్తారండి. ముందు నుంచి సీన్ ఏమైనా ఇచ్చారంటే ఆయన తన చుట్టుపక్కల ఆ సీన్లో ఎవరెవరు ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయినా అందరినీ పిలిచి అమ్మాయిలు ఇలా చేద్దాం, ఇలా నువ్వురా, ఇలా నేను వస్తాను చేద్దాం అని చెప్పేసి ముందు ఫ్రీ చేసేస్తారు ఆయన. ఓకే. ముందే అంటే రాగానే డైరెక్ట్గా మేము సపరేట్గా ఉండి ఆయన ఒకేసారి వచ్చి చేయకుండా ఆ సీన్లో ఉండే కంటెంట్లో ఉండే ఆర్టిస్టులు అందరినీ పిలిచి ఫ్రీ చేసేస్తారు. ఆయనతో సూపర్ యాక్టింగ్, ఆయన చూసి చాలా నేర్చుకున్నాం. ఆయన ఫ్రీనెస్ కానీ ఆయన కంఫర్ట్ జోన్. ఓకే. మిగతా కో ఆర్టిస్టులు లైక్ హీరోయిన్ కానివ్వండి, మిగతా నెక్స్ట్ అంటే ఇంకో హీరో ఉన్నారు, ఇంకో హీరోయిన్ కూడా ఉన్నారు. ప్రశాంత్ వచ్చేసి మా ఫస్ట్ లీడ్ చేశాడు తను. ఓకే. తను బేసిక్గా మంచి డ్యాన్సర్.
ఆస్ట్రేలియాలో ఉంటాడు. తను డ్యాన్స్ చూసి డైరెక్ట్గా ఇంప్రెస్ అయ్యి తనకు అప్రోచ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే. సో అంటే మూవీలో డాన్స్ ని కూడా బాగా చూడొచ్చు అన్నమాట. డ్యాన్స్ మీరు పర్ఫెక్ట్గా చూడొచ్చు. 2 సాంగ్స్లో అయితే చాలా బాగుంటుంది డ్యాన్స్, అతని డ్యాన్స్ చాలా బాగా చేశాడు. అండ్ నెక్స్ట్కి వచ్చేసి హీరోయిన్స్ ఇద్దరు కూడా సూపర్. మూవీలో గ్లామర్ ఏమైనా యూత్కి ఏమైనా ఉండేదంటే వాళ్ళే. చాలా ఇద్దరు కూడా డెడికేటెడ్గా చాలా బాగా చేశారు హీరోయిన్స్ కూడా. తను ఆస్ట్రేలియా అమ్మాయి అయితే అసలు టూ మచ్. తను ప్రసన్న, ఓకే. తనకి తెలుగు రాకపోయినా సరే డైలాగ్స్ అన్ని ఇంగ్లీష్లో రాసుకొని ఆ మూడ్ ఏంటో తెలుసుకొని అలాగా కష్టపడి చేసింది తను కూడా. మరి ఇప్పుడు తెలుగు అంతా వచ్చేసి ఉంటుంది మూవీ తీసిన తర్వాత. వచ్చేసరి తను అనుకుంటుంది, ఇంకా రాదు, కొన్ని వర్డ్స్ వచ్చాయి అంతే. కానీ పర్ఫెక్ట్. తన తెలుగు రాకపోయినా సరే మీరు చూస్తే అక్కడ తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది అనమాట, అలా చేసింది అమ్మాయి. ఓకే అండి. మరి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఇంకోటి 4G అనే ప్రాజెక్ట్ చేస్తున్నానండి, అది ఓకే, షూట్లో ఉంది ఇంకా. ఓకే ఓకే అండి. సో రేపు మూవీ రిలీజ్, అవునండి. మరి వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రేపు మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కామన్గా చెప్పేది ఒకటే, వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. సో ఏంటంటే డిసప్పాయింట్ మాత్రం చేయమండి, మేము వచ్చి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. సో మీరందరూ వచ్చి మా చిన్న మూవీని కానీ మీరు ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా మంచి మూవీస్ చేసి మేము ముందుకు రాగలుగుతాను, అందరం కూడా, కొత్త ఆర్టిస్టులు అందరం కూడా. సో మీరు తప్పకుండా వచ్చి థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. కిల్ పైరసీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. సో మూవీ గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, లైక్ క్యారెక్టర్స్ గురించి మొత్తం. సో మూవీ స్టోరీ లైన్ ఏంటి? అంటే ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా యూత్కి కానీ? అంటే స్టోరీ ఏంటి? ఇన్స్టెంట్గా ఒక మెసేజ్ ఉంటుంది, అది మరీ క్లాసులు పీకేటట్టు ఉంటుంది. ఎందుకంటే అలా పీకితే ఇంట్లో అమ్మ నాన్న చెప్తేనే వింటలేదు, ఇంక సినిమాకి వచ్చి వింటారని చెప్పేసి టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తుంది. లాస్ట్లో ఎక్కడో టచ్ అవుతుంది, అవును కరెక్టే కదరా ఇది అని చెప్పేసి ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు అనమాట. సో ఈ టోటల్ ఒక కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ, అంటే ఓపెన్ చేయకూడదుగా ఇవాళ. ఓకే. సో రేపు మూవీ రిలీజ్ కాబట్టి రేపే థియేటర్స్ లో వెళ్ళి చూడాలన్నమాట. ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీ మూవీ హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇంకేంటి నువ్వే చెప్పు హీరో సనీతో చిట్ చాట్. నమస్తే. అవునండి అది ప్రేమే అవునండి.